వెల్కమ్ టు శ్రీ చక్ర న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. రామగుండం పోలీస్ కమిషనరేట్ లో ఘనంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. ఔదార్యాన్ని చాటిన కర్నూలు 3వ పట్టణ పోలీసులు. వరంగల్ జిల్లా న్యూ షాయంపేటలో 2 BHK గృహ సముదాయం ప్రారంభం. చిత్తూరు కలెక్టరేట్ వద్ద దివ్యాంగురాలు ఆత్మహత్య యత్నానికి పాల్పడిన ఘటన కలకలం రేపింది. బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు. ఇక వివరాల్లోకి వెళ్తే ఐపీఎల్ ఫైనల్లో ఆర్సీబీ విజయం సాధించడంతో కర్నూలులో అభిమానులు భారీగా సంబరాలు నిర్వహించారు. నగరంలోని రాజ్ విహార్ కూడలిలో అర్ధరాత్రి జరిగిన వేడుకల్లో కొందరు ఆకతాయిలు హంగామా సృష్టించి అటుగా వెళ్తున్న 3 ప్రైవేట్ బస్సులను అడ్డుకొని అద్దాలు ధ్వంసం చేశారు. సమాచారం అందుకున్న 2వ పట్టణ పోలీసులు వెంటనే అక్కడికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. అనంతరం సీసీ కెమెరా ఫుటేజ్ల ఆధారంగా 18 మందిని గుర్తించి అరెస్టు చేశారు. నిందితులను 2వ పట్టణ పోలీస్ స్టేషన్ నుంచి మున్సిఫ్ కోర్టు వరకు పోలీసులు నడిపిస్తూ తీసుకెళ్లారు. పల్నాడు జిల్లా దాచేపల్లిలో మద్యం మత్తులో ఓ హోమ్ గార్డ్ వీరంగం సృష్టించాడు. బస్టాండ్ వద్ద జరిగిన వాగ్వాదం ఘర్షణకు దారితీయడంతో హోంగార్డ్ సుభాని కత్తితో దాడి చేసినట్లు సమాచారం. ఈ ఘటనలో రంగిశెట్టి నాగేశ్వరరావుకు గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన స్థానికులు నిందితుడిని అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించారు. ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. చిత్తూరు కలెక్టరేట్ వద్ద దివ్యాంగురాలు మన్నెమ్మ ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. ఏఎన్ఎం పోస్టుకు చిత్తూరు కలెక్టరేట్ వద్ద దివ్యాంగురాలు మన్నెమ్మ ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. ఏఎన్ఎం పోస్టుకు మెరిట్లో ఎంపికైన నాన్ లోకల్ కారణంతో ఉద్యోగం నిరాకరించారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ఎస్ఆర్పురం మండలం ఉప్పరపల్లికి చెందిన మన్నెమ్మను పోలీసులు స్థానికులు వెంటనే అడ్డుకొని చిత్తూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఘటనపై అధికారులు విచారణ చేపట్టారు. పల్నాడు జిల్లా దాచేపల్లిలో మద్యం మత్తులో ఓ హోమ్ గార్డ్ వీరంగం సృష్టించాడు. బస్టాండ్ వద్ద జరిగిన వాగ్వాదం ఘర్షణకు దారితీయడంతో హోంగార్డ్ సుభాని కత్తితో దాడి చేసినట్లు సమాచారం. ఈ ఘటనలో రంగిశెట్టి నాగేశ్వరరావుకు గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన స్థానికులు నిందితుడిని అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించారు. ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అక్కడ ఇంతమంది ఉన్నాగా మిమ్మల్ని ఏమంటారా ఏమని సార్ మిమ్మల్ని ఏం చేయట్లే మిమ్మల్ని ఏం చేయట్లేదు సార్ మిమ్మల్ని మేము సుబాని కొడుక ఓకే వాళ్ళ తరగతి బెదిరించారు. చిత్తూరు కలెక్టరేట్ వద్ద దివ్యాంగురాలు మన్నెమ్మ ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. ఏఎన్ఎం పోస్టుకు మెరిట్లో ఎంపికైన నాన్ లోకల్ కారణంతో ఉద్యోగం నిరాకరించారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ఎస్ఆర్పురం మండలం ఉప్పరపల్లికి చెందిన మన్నెమ్మను పోలీసులు స్థానికులు వెంటనే అడ్డుకొని చిత్తూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఘటనపై అధికారులు విచారణ చేపట్టారు. నాకేమొద్దు సార్ నాకు నాలుగు కాదంట
నేను మెరిట్ లిస్ట్ లో ఫస్ట్ వచ్చాను. నేను జాబ్ వచ్చింది. నన్ను 4 లక్షలు కానప్పుడు ఎందుకు అప్లికేషన్ తీసుకోవాలి? మాది ఎస్ఆర్ ఫర్మ చెన్నై పని. నీళ్ళరా బాగా జాబ్ వచ్చిందని అప్లై చేశాను. మెరిట్ లిస్ట్ లో ఫస్ట్ వచ్చింది. అయినా ఇప్పుడు ఏమొచ్చినాను లేదు అని అట్లా కూర్చోబెట్టిన అన్ని గారికి చెప్పమ్మా లేదు 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 ఫోన్ చేశారా? మాట్లాడి వచ్చిందా? ఇక్కడ ఏ పోస్ట్ వచ్చింది సార్. నేను అప్లై చేసుకుని సార్ అన్ని ఇక్కడికి నుంచి ట్రాన్స్ఫర్ చేసుకోమని సార్. కానీ ఇప్పుడు ఏమొచ్చి ఏడి అంటారు నీకు 4 లక్షలు లేదు అని అన్నారు సార్. 4 లక్షలు లేనప్పుడు మెడికల్కి ఎందుకు పంపించాలా? అప్లికేషన్ ఎందుకు తీసుకోవాలా? నువ్వు అక్కడ అప్లై చేసుకోవాలన్నారు కదా సార్. ఇప్పుడు నువ్వు మాట్లాడినావు కదమ్మా. సార్ నాకు వద్దు. నన్ను నేను ఎందుకు బతికండేది? నా బిడ్డలు ఎవరు చూసుకుంటారు? నా భర్త కూడా నన్ను చూసుకోవడం వదిలేసాడు. నేను ఎందుకు బతుకుండేది? ఆల్రెడీ మెరిట్ లిస్ట్ లో కూడా వచ్చింది సార్. 4 లోకలంట. 10th నుంచి 1 వరకు ఆడ చదువుకొని రాడంట. 9 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 4 లోకల్ అంటే ఏ ఊరు మీద? మాది శ్రీకాకుళం జిల్లా. ఇక్కడ పెళ్లి చేసుకొని 13 సంవత్సరాలు అవుతుంది. 2013లో పెళ్లి చేసుకొని మ్యారేజ్ సర్టిఫికేట్ అన్ని చూపించాను. 2 కొడుకు కూతురు. మీ భర్త ఏం పని చేస్తాడమ్మా? వాడు ఆడపోయాడు. పూలు పని చేసుకుంది. సరే మీరు ఏమన్నా తాగేసావమ్మా? ఏమ్మా చెప్పు. ఎప్పుడు అప్లై చేసిందే? పంపిస్తే మంచిది, లేదంటే ఇంకా చేసినావా? నాకు ఏమన్నా తాగేవమ్మా? చంద్ర తాగింది పురుగు వస్తుంది. న్యూ సాయంపేట 2BHK గృహ సముదాయాన్ని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి, ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. తదుపరి లబ్ధిదారులను గృహప్రవేశం చేయించి నూతన వస్త్రాలను కానుకగా అందజేశారు. ఈ కార్యక్రమంలో వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు కడియం కావ్య, ఎమ్మెల్సీ బసవరాజు, సారయ్య, వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు నాయని రాజేందర్ రెడ్డి, హన్మకొండ జిల్లా కలెక్టర్ చాహద్ బాజ్పాయ్, జిల్లా అదనపు కలెక్టర్ ఎన్ రవి, ఇతర సంబంధిత జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే గారు అన్న వెనక జరిగా నువ్వు వెనుకోరా అద్వితీయం చెప్తున్నా వెనుకోరా నేను నాకు సెల్లులే మొత్తం పెడతా ఉంటారు. జరగమ్మా లబ్ధిదారులు ఎవరు ఉన్నారా? అక్కడ హౌస్ దగ్గర
డన్ ఓకే సార్. కెమెరా ఎవరా ఇంటి బాగుండ్రు ఏమైతారు లోనికి రా లోనికి రా కట్టిందు పోతున్నారు వీళ్ళకి కరెక్ట్ గా సంతోషమే తొందరగా షిఫ్ట్ కాండి తొందరగా షిఫ్ట్ కాండి ఆడబిడ్డలు రండిరా సో తొందరగా షిఫ్ట్ కాండి అమ్మ అందరూ సంతోషమే. కర్నూలు జిల్లా ఆదోనిలో టీడీపీ జిల్లా అధ్యక్షురాలు ఆది గుడిసె కిష్టమ్మ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను చూసి వైఎస్ఆర్సీపీ నాయకులు నిరాధార విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. మెగా డీఎస్పీ ద్వారా 16,367 ఉపాధ్యాయ పోస్టుల భర్తీతో నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ కార్యక్రమాలపై అపోహలు సృష్టించడం మానుకొని ప్రజా సమస్యలపై ప్రతిపక్షం నిర్మాణాత్మక సూచనలు చేయాలని సూచించారు. రాష్ట్ర అభివృద్ధి, యువత భవిష్యత్తే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. 2-3 రోజులుగా వైసీపీ పార్టీ మెగా డిఎస్సి పైన రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళ పార్టీ నాయకులైతేనేమి కార్యకర్తలైతేనేమి దీనిపైన అక్రమాలు జరిగాయని చెప్పి మాట్లాడడం జరుగుతుంది. నేను ఒకటే తెలియజేసుకుంటున్నాను, ఒక్క ఉద్యోగం ఇవ్వలేని వాడు 1000 ఉద్యోగాలు ఇచ్చిన వాళ్ళపైన నిందల. జగన్మోహన్ రెడ్డి గారు మా లోకేష్ అన్న పైన వస్తున్నటువంటి ఆదరణ చూసి తట్టుకోలేక ఆయన ఎంతో పవిత్రంగా భావించి మెగా డిఎస్సిని చాలా సక్సెస్ఫుల్గా రన్ చేసి 16,347 పోస్టులు ఇచ్చి సంవత్సరం అయిన తర్వాత ఇప్పుడు మీరు లేనిపోనివి సృష్టించి నిరుద్యోగులకు అదేవిధంగా వచ్చిన ఉద్యోగస్తులను కూడా భయభ్రాంతులకు గురి చేయడంలో మీరు ముందున్నారు. కాబట్టి కబడ్దారు హెచ్చరిస్తున్నా మిమ్మల్ని. ఇట్లాంటివి పనికి మాలిన మాటలు ఏ ఒక్క వైసీపీ నాయకుడు కానీ కార్యకర్త కానీ మాట్లాడితే బాగుండదు. ఎందుకంటే ఈరోజు దేశవ్యాప్తంగా అందరూ ప్రశంసిస్తున్నారు మెగా డిఎస్సిని ఎంత సక్రమంగా నిర్వహించారు. ఎగ్జామ్ పెట్టినప్పటి నుంచి వాళ్ళ వెరిఫికేషన్ వరకు అన్నీ కూడా సక్రమంగా నిర్వహించి ప్రతి ఒక్కరూ ఎవరైతే అభ్యర్థులు అర్హులు ఉన్నారో వాళ్ళకి పోస్టులు వచ్చే విధంగా చేసిన ఘనత మా నారా లోకేష్ అన్నది. కాబట్టి పనికి మాలిన విమర్శలు మాట్లాడడం ఆపి పనికొచ్చే పనులు చేయాలని చెప్పి ఈ విధంగా నేను వైసీపీ నాయకులను హెచ్చరిస్తున్నా. అదేవిధంగా వాళ్ళకి ఏది లేదు, తాడేపల్లి నుంచి స్క్రిప్ట్ వస్తుంది, ఆ స్క్రిప్ట్ని పట్టుకొని చదవకపోతే వాళ్ళ ఇన్ఛార్జి పదవులు అధ్యక్ష పదవులు పోతాయనే భయంతోన ఈరోజు ఎటువంటి ఇబ్బంది లేకున్నటువంటి మెగా డిఎస్సి పైన వాళ్ళు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా విమర్శలు గుప్పిస్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా మానుకోవాలి అని చెప్పి హెచ్చరిస్తున్నా. ఇంకొకటి తెలియజేస్తున్నా, ఈరోజు మేము టీచర్ పోస్టులను ఎన్ని చేసాం, డిఎస్సిని విడుదల చేశాం. మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 2 లక్షల పైచలకు ఉద్యోగాలు ఇస్తాము, ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ చేస్తాము, విడుదల చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు చేసిన ఘనత ఏంటి? మీరు ఇవ్వకపోగా ఇచ్చిన వారిపైన నిందలు వేయడమా? ఏ రోజైనా డిఎస్సి నిర్వహించిన ముఖాలైతే కదా ఇలా మాట్లాడడం. మీకు ఎగ్జామ్ ఏ విధంగా కండక్ట్ చేయాలో తెలీదు, ఏ విధంగా పారదర్శకంగా ఉండాలో తెలీదు. ఎందుకంటే సచివాలయ ఉద్యోగాల పైన మీరు తీసుకున్నటువంటి డబ్బులు ఇప్పటికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది మాట్లాడుతున్నారు. అది మేము తీసుకున్నట్లే వీళ్ళు కూడా తీసుకున్నారనే భ్రమల్లో ఈరోజు మీరు మాట్లాడడం మంచి పద్ధతి కాదు. ఏదైనా కానీ ఈరోజు కూటమి ప్రభుత్వానికి వస్తున్నటువంటి ప్రత్యేక ఆదరణ చూసి మీరు నారా లోకేష్ కన్నా వస్తున్నటువంటి ఆదరణ చూసి తట్టుకోలేక ఇంకా భవిష్యత్తులో నాకు ప్రతిపక్ష ఇప్పుడు ఎట్లయితే రాదు ఇంకా ముందు కూడా అది రాదని భయంతోన మీరు స్క్రిప్ట్ ఇచ్చి అందరితో పిచ్చి ప్రేలాపనలు చేస్తున్నారు. కాబట్టి జాగ్రత్త, నోరు కంట్రోల్ పెట్టుకోవాల్సిందిగా హెచ్చరిస్తూ ఈ సందర్భంగా నేను సెలవు తీసుకుంటున్నాను.
పెద్దపల్లి జిల్లా గోదావరికని పట్టణ చౌరస్తాలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర నాయకుడు వ్యాళ్ల హరీష్ రెడ్డి నేతలతో కలిసి తెలంగాణ అమరుల స్తూపానికి నివాళులు అర్పించారు. అనంతరం తెలంగాణ తల్లి అమరవీరుల చిత్రపటాలకు పూలమాలలు వేసి త్రివర్ణ పతాకాన్ని ఎగరవేశారు. ప్రజలకు స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా హరీష్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కేసీఆర్ దీక్ష, ఉద్యమకారుల పోరాటం, అమరుల త్యాగాల ఫలితమని పేర్కొన్నారు. రాష్ట్ర ఏర్పాటు కోసం జాతీయ స్థాయిలో మద్దతు కూడగట్టడంలో కేసీఆర్ కీలక పాత్ర పోషించారని అన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. జోహార్ అమరవీరులకు, జై తెలంగాణ. బాలకృష్ణ రెడ్డి గారి నాయకత్వం, బాలకృష్ణ రెడ్డి గారి నాయకత్వం, జై కేసీఆర్, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. బాలకృష్ణ రెడ్డి గారి నాయకత్వం, బాలకృష్ణ రెడ్డి గారి నాయకత్వం, బాలకృష్ణ రెడ్డి గారి నాయకత్వం, జై కేసీఆర్, జై కేసీఆర్, జై తెలంగాణ, తెలంగాణ, బాలకృష్ణ గారి నాయకత్వం. అడ్డే ఉండకుండా వెనకకుండా అందరూ మంచిగా అనిపారు. అన్నా సైడ్కి చూడే. మీరు చూపెట్టు తీసుకోండి తీసుకుంటా. ఈరోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మా రామగుండం నియోజకవర్గంలోని గోదావరికనిలోని ప్రధాన చౌరస్తా వద్ద మరి అమరవీరుల స్తూపానికి నివాళులు అర్పించి జాతీయ జెండాను ఎగరవేయడం జరిగింది. ఈ సందర్భంగా రామగుండం నియోజకవర్గంలోని ప్రజలందరికీ, ముఖ్యంగా సింగరేణి కార్మికులకు, ఎన్టీపీసీ ఆర్ఎఫ్సీఎల్ కార్మికులకు, అల్ట్రాటెక్ సిమెంట్ కార్మికులకు, రైతన్నలకు, మహిళలకు, వృద్ధులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. తెలంగాణ ఈరోజు రావడానికి, మనం ఇలా స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకోవడానికి గల ప్రధాన కారణం ఎవరో మీ అందరికీ ఎరికే. మన మహాత్ములు బాపు కేసీఆర్ గారు ఆ రోజు 2001లో మరి తెలంగాణ రాష్ట్రం తీసుకురావడం కోసం పార్టీ పెట్టినప్పుడు ఈయనతోనేమవుతుంది, ఈయన లాంటి వాళ్ళు మస్తు మంది పార్టీలు పెట్టిర్రు, ఏడగాకుండా వేయరు అని చెప్పేసి ఎగతాళిగా మాట్లాడినప్పుడు కూడా ఒక కఠోరమైనటువంటి దీక్షతో ప్రతి ఒక్కరిని కూడా కలుపుకొని పోయి ఉద్యోగస్తులను, రైతులను, కార్మికులను, కర్షకులను, ప్రతి ఒక్కరిని, యువకులను అందరినీ కూడా దానిలో భాగస్వామ్యం చేసి దేశంలో ఉన్నటువంటి జాతీయ ప్రధాన పార్టీలన్నింటినీ కూడా ఒప్పించి వాళ్ళతో లేఖలిప్పించుకొని మరి తెలంగాణ రాష్ట్రం ఒకటే ఇక్కడ న్యాయంగా సిద్ధిస్తేనే ఇక్కడ ఉన్నటువంటి ప్రజల జీవితాలు బాగుపడతాయని చెప్పేసి నమ్మి మరి అందరితో లేఖలిప్పించుకొని పార్లమెంట్లో బిల్లు పాస్ చేయించుకొని తెలంగాణను తీసుకొచ్చింది. దీనంతటికీ ముఖ్య కారణం ప్రధాన నాయకుడు కేసీఆర్ గారు మరియు అమరులైనటువంటి ఎవరైతే అమరులు ఉన్నారో వాళ్ళందరూ. ఎందుకంటే ఇలా ప్రతి ఒక్కరూ ఈ పార్టీ ఆ పార్టీ అని లేదు,
వీళ్ళందరినీ కలుపుకొని పోయింది కేసీఆర్ గారు. కాబట్టి ఖచ్చితంగా ఈరోజు తెలంగాణ ఇలా స్వేచ్ఛ వాయులతో మనం అందరం కూడా ఈ తెలంగాణను అనుభవిస్తున్నాం. స్వతంత్రంగా మనం ఇక్కడ ఉండి తెలంగాణ అభివృద్ధి పడినటువంటి తెలంగాణను మనం అనుభవిస్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా మనం అందరం కూడా కేసీఆర్ గారిని ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. అలాగే ఇప్పుడున్నటువంటి నాయకులు, కొందరు లిలిపుట్ నాయకులు, ఆయన ఏమంటారు, కేసీఆర్ గారి చరిత్రను, చిహ్నాలను చెరిపేస్తామని అంటున్నారు. దీని గురించి ఒకసారి మన నియోజకవర్గ ప్రజలు ఆలోచించుకోవాలి, రాష్ట్ర ప్రజలు కూడా ఆలోచించుకోవాలి. కేసీఆర్ గారి చిహ్నాలు చెరిపేయడం అంత సులభమా? కేసీఆర్ గారికి ఇచ్చినటువంటి సెక్రటేరియట్లో నువ్వు మీటింగ్లు పెడతావు, కేసీఆర్ గారికి ఇచ్చినటువంటి పోలీస్ కమాండ్ సెంటర్లో మీటింగ్లు పెడతావు, కేసీఆర్ గారికి ఇచ్చినటువంటి ఫ్లైఓవర్ల మీద పోతావు. అన్ని కేసీఆర్ కట్టించినాయి. కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ కట్టించిందే, పాలమూరు రంగారెడ్డి కేసీఆర్ కట్టించిందే, రోడ్లు కేసీఆర్ వేయించినాయే. ఇండిగానే కేసీఆర్ పనులు కనబడంగా చరిత్రను మేము చెరిపేస్తామనంటే మూర్ఖులు అంటారు. మిమ్మల్ని జనాలు ఏమంటారు? మూర్ఖులు అంటారు. ఇటువంటి మూర్ఖత్వ వాదనల్ని పక్కన పడేసి తెలంగాణని ఎట్లా అభివృద్ధి చేయాలో మీరు ఆలోచించండి. కేసీఆర్ గారు ఏదైతే అభివృద్ధి పదంలో తీసుకెళ్ళినరో, దేశంలోనే నంబర్ 1 రాష్ట్రంగా ఎట్లయితే తీసుకెళ్ళినరో, మీకు శాతనైతే గా పని చేయండి. కేసీఆర్ గారు 4 తిట్లు తిడితే మిమ్మల్ని ప్రజలు ఎవరు మెచ్చుకోరు. సునామీ లాగా ఇలా కేసీఆర్ గారికి ఉప్పెనలాగా సానుభూతి వెలువడుతుంది. ఇలా గ్రామాల్లో, పట్టణాల్లో రైతులను చూడండి, కార్మికులను చూడండి, నిరుద్యోగులను చూడండి, ప్రతి ఒక్క వర్గాల్ని మోసం చేసినటువంటి అపకీర్తి మీరు దక్కించుకున్నారు. ఇలా అయితే ఇచ్చినటువంటి హామీల మీద, చేయాల్సినటువంటి అభివృద్ధి పనుల మీద దృష్టి పెట్టాను. అంతే తప్ప తెలంగాణని తీసుకొచ్చిన కేసీఆర్ గారిని బాపుని ఏమన్నా అంటే ఇట్టా ఖచ్చితంగా మీకు పుట్టగతులు లేకుండా పోతాయి. మీరు ఏదో చేద్దామని అనుకుంటున్నారు కానీ ఏది జరగదు. రానున్నది మళ్ళీ ఈ స్వతంత్ర తెలంగాణ రాష్ట్రాన్ని ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్లాలంటే మళ్ళీ మనం అందరం కూడా తెలంగాణ తీసుకొచ్చినటువంటి మహాత్ముని కేసీఆర్ గారిని తీసుకొచ్చి మళ్ళీ ముఖ్యమంత్రి హోదాలో కూర్చుండబెట్టిన రోజే తెలంగాణ ప్రజలకు మంచి జరుగుతుందని చెప్పేసి కోరుకుంటూ మరొకసారి ఈ నియోజకవర్గ ప్రజలందరికీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. జై తెలంగాణ. పెద్దపల్లి జిల్లా రామగుండం పోలీస్ కమిషనరేట్లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఘా కమిషనరేట్ ఆవరణలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. తెలంగాణ రాష్ట్రం మరింత అభివృద్ధి చెందాలని, ప్రజలు సుఖశాంతులతో జీవించాలని ఆకాంక్షిస్తూ పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాలో ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర సాధన కోసం ఎన్నో త్యాగాలు, పోరాటాలు జరిగాయని, వాటిని స్మరించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పాటుతో అన్ని రంగాల్లో గణనీయమైన అభివృద్ధి సాధ్యమైందని అన్నారు. ఈ కార్యక్రమంలో పోలీస్ అధికారులు, ఏసీపీలు, సిఐలు, ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు. ఏఎస్ఐ గారు ఎస్ మహేంద్ర పాలరెడ్డి గారు, జీడీకే 2 ఎస్ఐ రిటైర్డ్ అందమర్, సిసిఎస్ మంచిర్యాల, తెలంగాణ ఫార్మేషన్ డే హార్దిక శుభాకాంక్షలు. ఈ తెలంగాణ స్టేట్ వచ్చినప్పటి నుంచి మన అభివృద్ధి జరుగుతూ ఉంది. కానీ ఈ తెలంగాణ స్టేట్ తీసుకురావడానికి చేసిన త్యాగం, తపం, బలిదానం గుర్తుపెట్టుకోవడానికి మనము ఈరోజు ఈ ప్రోగ్రాం పెట్టడం జరుగుతూ ఉంది. ప్రతి సంవత్సరం 2 జూన్ అంటే తెలంగాణ హిస్టరీలో ఒక పెద్ద డేట్ ఉంది. ఈ డేట్ నుంచినే ఒక కొత్త రాజ్యం మనకు వచ్చింది. ఈ రాజ్యం పరంగా మనము అందరు కలిసి డెవలప్మెంట్ చేయడానికి ఒక ప్రణాళిక డెవలప్ అయింది. ఈ కొత్త రాజ్యం వచ్చినప్పటి నుంచి మనకు డెవలప్మెంట్ ఎక్కువ జరుగుతూ ఉంది. ప్రజల మధ్యలో సామరస్య పెరిగింది. అదేవిధంగా మనకు రాష్ట్రంలో ప్రోగ్రెస్ కూడా, బియ్యం ప్రొడక్షన్ ఉండొచ్చు, వేరే విధంగా మనకు డెవలప్మెంటల్ యాక్టివిటీస్ ఉండొచ్చు, అన్ని విధంగా మనకు డెవలప్మెంట్ జరుగుతూ ఉంది. కానీ మనము ఎప్పుడు కూడా గుర్తుపెట్టాలి, ఏ డెవలప్మెంట్ ఉంటే మనకు త్యాగం, తపం, బలిదానంకి అవసరం ఉంటుంది. మనము పని చేస్తే, కష్టపడి పని చేస్తేనే మన రాజ్యంకి సక్సెస్ అవుతుంది. పోలీస్ డిపార్ట్మెంట్ చాలా కష్టపడి పని చేసి ఒక మోర్ దెన్ 30 years నుంచి చేసిన పనితో ఈరోజు మనకు చాలా ప్రశాంతంగా పరిస్థితి వచ్చింది. ఏ మారుమూల ప్రాంతం ఉంటే 10 సంవత్సరం 20 సంవత్సరం ముందు నేను తాండూర్ విజిట్ చేసినప్పుడు ఆ డేట్ చూస్తే నేను
15 ఇయర్స్ ముందు అప్పుడు అక్కడ వెళ్ళడానికి భయపడేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏ కార్నర్కి మీరు వెళ్ళినా, నైట్ డే ఎప్పుడు కూడా వెళ్ళినా మీరు ఫ్రీగా వెళ్ళొచ్చు. రోడ్ ఉంది, ఫ్రీడమ్ ఉంది, భయం లేకుండా పరిస్థితి ఉంది. ఈ పరిస్థితిలో ఇప్పుడు మనము అందరు కలిసి అభివృద్ధి గురించి చేయాలి, ప్రయత్నం చేయాలి. పోలీస్ డిపార్ట్మెంట్ వైపు మనము ఈ డేట్కి తప్పకుండా ఇది ఒక ఓత్ తీసుకోవాలి. ఎట్టి పరిస్థితిలో అవినీతి, ఎట్టి పరిస్థితిలో నిర్లక్షణ మనము చేయము. అదేవిధంగా ప్రజలకి సేవ గురించి 24/7 మనము సిద్ధంగా ఉన్నాము. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.